హలో అమిగోస్, ఈ రోజు కూడా మీకు ఒక మంచి బైక్ గురించి అయితే చెప్తాను. ఈ బైక్ ని ఇంజనీరింగ్ లోనే ఒక అద్భుతం అని అయితే చెప్పొచ్చు. మనం పెట్రోల్ తో నడిచే బైక్స్ చూసాము, డీజిల్ తో నడిచే బైక్స్ చూసాము, ఆఖరికి ఎలక్ట్రిసిటీతో నడిచే బైక్స్ కూడా చూసాము. కానీ నేను ఇప్పుడు మీకు చూపించబోయే బైక్ వాటర్ తో నడుస్తుంది. వాటర్ తో నడిచే బైక్స్ మాత్రమే కాదు, కార్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి రేపటి వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇవాల్టి వీడియోలో ఈ బైక్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న బైక్ వచ్చేసి 1894 లో తయారు చేశారు. ఈ బైక్ అయితే మనకి వాటర్ స్టీమ్ తో నడుస్తుంది. నాకు దీంట్లో మెయిన్ గా నచ్చిండేది వీళ్ళ డిజైన్, అలాగే వీళ్ళ ఇంజనీరింగ్, వాడిన మెటీరియల్. మనం ఈ కాలంలో జెన్యూన్ గా నిజాలు మాట్లాడుకుంటే లక్షలు కోట్లు పెట్టిండే బైక్స్ కూడా మనకి ఫైబర్ బిల్డ్ క్వాలిటీతో మాత్రమే వస్తాయి. ఆ బైక్స్ షెడ్ కు పోవాలంటే మనం కింద పడాల్సిన అవసరం లేదు. జస్ట్ మన చేతిలో ఉండేది కింద పడేస్తే చాలు, మొత్తం బైక్ బాడీ అంతా షెడ్ కి వెళ్ళిపోతుంది. కానీ ఈ బైక్ లో వీళ్ళు ప్రతి ఇంచు టు ఇంచ్ మెటల్ అండ్ స్టీల్ అయితే వాడారనమాట. అలాగే అప్పటి ఇంజనీరింగ్ ఎంత బాగుందో మనం దీన్ని చూస్తూనే చెప్పేయచ్చు. నా పర్సనల్ ఫీలింగ్ అయితే ఈ బైక్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు వచ్చే లక్షలు పెట్టి కొన్న బైక్స్ లో కూడా మనకి ఈ బిల్డ్ క్వాలిటీ రావట్లేదు. మీరేమంటారు కింద కామెంట్ చేయండి.